జై గురుదేవ్. గురు ప్రార్థనతో తరగతిని ప్రారంభించుకుందాం. హ్యాండ్స్ నమస్కార పొజిషన్, వెన్నెముక నిటారుగా ఉంచండి. క్లోజ్ యువర్ ఐస్. ఓ ఓ ఓ గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జై గురుదేవ్. వామప్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఆల్ ఆఫ్ యూ స్టార్టింగ్. యాంకిల్ రొటేషన్. రెండు అరచేతుల నడుముకి ఇరువైపులా. రైట్ లెగ్ అప్, రైట్ సైడ్ సర్కిల్. 1 2 3 4 5. రివర్స్. 1 2 3 4 5. రిలాక్స్. లెఫ్ట్ లెగ్ అప్, రైట్ సైడ్ సర్కిల్. 1 2 3 4 5. రివర్స్. 1 2 3 4 5. రిలాక్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నీ రొటేషన్. పాదాలు రెండు దగ్గరగా, రెండు అరచేతులు మోకాళ్ళ పైన బోర్లించండి. రైట్ సైడ్ నుంచి సర్కిల్. 1 2 3 4 5. రివర్స్. 1 2 3 4 5. రిలాక్స్. కమ్ టు సమస్థితి. హిప్ రొటేషన్. పాదాల మధ్యలో 1 feet డిస్టెన్స్. రెండు అరచేతులు నడుముకి ఇరువైపులా. సపోర్ట్ తీసుకోండి. రైట్ సైడ్ నుంచి ప్రారంభించండి. ఫ్రంట్, రైట్, బ్యాక్, లెఫ్ట్. స్టార్ట్. 1 2 3 4 5. రివర్స్. 1 2 3 4 5. Relax. Hands release. Breathe in, breathe out. నిండుగా శ్వాస తీసుకోవాలి. నిదానంగా రిలీజ్ చేయాలి. తిర్యక్ తాడాసన. పాదాల మధ్యలో 1 feet డిస్టెన్స్. హ్యాండ్స్ ఫింగర్స్ లాక్. అరచేతులు అప్ సైడ్ చూస్తూ ఉండాలి. నిండుగా శ్వాస తీసుకోండి. శ్వాస రిలీజ్ చేస్తూ రైట్ సైడ్ నడుం భాగంను ట్విస్ట్ చేయండి. హోల్డ్. ప్రెజర్ను గమనిస్తూ ఉండాలి. సెంటర్. ఆపోజిట్ సైడ్ నిదానంగా లెఫ్ట్ సైడ్ తిరగండి.
center, hands release. Come to Samasthiti. Breathe in, breathe out. Side bending. పాదాలు రెండు దగ్గరగా. లెఫ్ట్ హ్యాండ్ అప్, రైట్ సైడ్ బెండ్. స్లోగా ఎంత వీలైతే అంత బెండ్ అవ్వండి. Center, hand down, right hand up, left side bend. Slowly relax. Center, hands release, come to Samasthiti. Breathe in, breathe out. Half sitting, పాదాల మధ్యలో లిటిల్ డిస్టెన్స్, రెండు చేతుల ముందుకు చాపించండి. హాఫ్ సిట్టింగ్. 1 అప్, 2 అప్, 3 అప్, 4 అప్, 5 అప్, 6 అప్, 7 అప్, 8 అప్, 9 up, 10 up. Relax. Come to Samasthiti. Close your eyes. Breathe in, breathe out. త్రికోణాసన. పాదాల మధ్యలో 3 feet డిస్టెన్స్. రెండు చేతులు భుజాలకు సమానంగా చాపి ఉంచండి. కుడి పాదాన్ని కుడి వైపు తిప్పండి. నిదానంగా రైట్ బెండ్. మోకాలు బెండ్ చేయకూడదు. రైట్ హ్యాండ్ రైట్ హ్యాంకిల్ దగ్గర టచ్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ అప్ సైడ్ స్ట్రైట్ గా ఉండాలి. స్లోలీ రిలాక్స్. సెంటర్. కుడి పాదాన్ని స్ట్రైట్ చేసుకోండి. ఎడవ పాదాన్ని ఎడవ వైపు తిప్పండి. నెక్స్ట్ లెఫ్ట్ బెండ్. Slowly relax. Center. పాదాన్ని straight, hands down, come to Samasthiti. Legs fold and fold చేద్దాం. పాదాలు రెండు దగ్గరగా ఉంచాలి. Knee down, claps. ఈ విధంగా 1 1 2 2 3 3 4 4 5 5. Relax. Leg raising. ఎంత వీలైతే అంత ప్రయత్నం చేయండి. పాదాలు రెండు దగ్గరగా లెఫ్ట్ హ్యాండ్ ముందుకు చాపించండి. రైట్ పాదంతో లెఫ్ట్ హ్యాండ్ అరచేతిని టచ్ చేయాలి. 1 2 3 4 5. Relax. Hand down. Right hand. Opposite side. Left పాదంతో టచ్ చేయండి. 1 2 3 4 5. Relax. Come to Samasthiti. Breathe in, breathe out.
నెక్స్ట్ చెస్ట్ ట్విస్టింగ్. పాదాల మధ్యలో 1 feet డిస్టెన్స్. రెండు చేతులు ఛాతీకి ఇరువైపులా. రైట్ 1, లెఫ్ట్ 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5. రిలాక్స్. సెంటర్. హ్యాండ్స్ రిలీజ్. నిండుగా శ్వాస తీసుకోవాలి, నిదానంగా రిలీజ్ చేయాలి. షోల్డర్ రొటేషన్. పాదాల మధ్యలో 1 feet డిస్టెన్స్. రెండు చేతులు ముందుకు చాపించండి. ఫింగర్స్ ఒక దగ్గర చేర్చాలి, భుజాల పైన ఉంచాలి, మోచేతుల దగ్గరగా. అప్ సైడ్ సర్కిల్. 1, 2, 3, 4, 5. రివర్స్. 1, 2, 3, 4, 5. రిలాక్స్. నెక్ రొటేషన్. పాదాల మధ్యలో 1 feet డిస్టెన్స్. రెండు అరచేతుల నడుముకి ఇరువైపులా సపోర్ట్ తీసుకోండి. గడ్డాన్ని ఛాతీ కానించండి. రైట్ సైడ్ నుంచి సర్కిల్ స్లోగా. 1, 2, 3, 4, 5. రివర్స్. 1, 2, 3, 4, 5. రిలాక్స్. హ్యాండ్స్ రిలీజ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. గోముఖాసన. పాదాల మధ్యలో 1 feet డిస్టెన్స్. రైట్ హ్యాండ్ అప్ సైడ్ నుండి, లెఫ్ట్ హ్యాండ్ డౌన్ సైడ్ నుండి ఫింగర్స్ లాక్. 1. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్స్. లెఫ్ట్ హ్యాండ్ అప్ సైడ్ నుండి, రైట్ హ్యాండ్ డౌన్ సైడ్ నుండి ఫింగర్స్ లాక్. 1. కంటిన్యూ. 2, 2, 3, 3, 4, 4, 5, 5. రిలాక్స్. హ్యాండ్స్ రిలీజ్. నెక్స్ట్ హ్యాండ్స్ రొటేషన్ స్విమ్మింగ్ వైస్. పాదాలు రెండు దగ్గరగా. రైట్ హ్యాండ్ ముందు చాపించండి, లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్ సైడ్ చాపించండి. అప్ సైడ్ నుంచి సర్కిల్. 1, 2, 3, 4, 5. రివర్స్. 1, 2, 3, 4, 5. రిలాక్స్. కమ్ టు సమస్థితి. నిండుగా శ్వాస తీసుకోవాలి, నిదానంగా రిలీజ్ చేయాలి. నెక్స్ట్ ఐస్ ఎక్సర్సైజ్. పాదాల మధ్యలో 1 feet డిస్టెన్స్. రెండు అరచేతుల నడుముకి ఇరువైపులా. ఐస్ అప్, డౌన్, అప్. తల కదిలించకూడదు, ఓన్లీ ఐస్.
down, up, down, up, down, up, down. Next, left, right. స్లోగా ప్రెషర్ అప్లై చేస్తూ చేయాలి. లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్. రిలాక్స్. నెక్స్ట్ రొటేషన్. అప్ సైడ్ నుంచి అప్, రైట్, డౌన్, left, up. Start 1, 2, 3, 4, 5. Next reverse. 1, 2, 3, 4, 5. Relax, hands release. Breathe in, breathe out. Sitting Sukhasana, Padmasana, Ardha Padmasana, లేదా Vajrasana. Close your eyes. శరీరంలో జరుగుతున్న మార్పును గమనిస్తూ ఉండాలి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. జరుగుతున్న సాధారణ శ్వాసను గమనిస్తూ ఉండండి. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం ద్వారా శరీరంలో ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవుతుంది. రిలాక్స్. కమ్ టు బ్యాక్. సిట్టింగ్ దండాసన, శిథిల దండాసన. సిట్టింగ్ పొజిషన్ లో ఆసనాలు ప్రాక్టీస్ చేద్దాం. పాదాలు రెండు దగ్గరగా, రెండు నీస్ 1 by 1 నేలకు ట్యాప్ చేయండి. మోకాలు నొప్పులు తగ్గించబడతాయి. రెండు ఒకేసారి. Slowly relax. Close your eyes. Breathe in, breathe out. Ankle rotation, right side నుంచి 1, 2, 3, 4, 5. Reverse. 1, 2, 3, 4, 5. Relax. Fingers, కాళ్ళ యొక్క ఫింగర్స్ ఓపెన్. ప్రెషర్ అప్లై చేస్తూ ఓపెన్.
క్లోజ్, ప్రెజర్ అప్లై చేస్తూ క్లోజ్, ఓపెన్, క్లోజ్, ఓపెన్, క్లోజ్, ఓపెన్, క్లోజ్, ఓపెన్, క్లోజ్, ఓపెన్. రిలాక్స్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నెక్స్ట్ హ్యాండ్స్ యొక్క ఫింగర్స్ ముందుకు చాపించండి, క్లోజ్, ఓపెన్, ప్రెజర్ అప్లై చేస్తూ చేయాలి. క్లోజ్, ఓపెన్, క్లోజ్, ఓపెన్, క్లోజ్, ఓపెన్, క్లోజ్, ఓపెన్. రిలాక్స్. పాదాల మధ్యలో 2 feet డిస్టెన్స్, ఫార్వర్డ్ బెండింగ్ చేద్దాం. రైట్ హ్యాండ్ లెఫ్ట్ పాదాన్ని టచ్ చేస్తుండాలి. 1. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ పాదాన్ని 1. ఎంతవరకు వీలైతే అంతవరకు ముందుకు బెండ్ అవ్వండి. 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6. ఆరోసారి హోల్డ్, స్లోగా ప్రెజర్ అప్లై చేస్తూ ముందుకు బెండ్ అవ్వండి. ఎంతవరకు వీలైతే అంతవరకు బెండ్ అవ్వండి. హోల్డ్, స్లోలీ రిలాక్స్. నిండా శ్వాస తీసుకుంటూ అప్ అండ్ రిలీజ్. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్, రైట్ సైడ్. శ్వాస తీసుకోవాలి, శ్వాస రిలీజ్ చేస్తూ ముందుకు బెండ్ అవ్వాలి. నిదానంగా శ్వాస తీసుకుంటూ అప్, హ్యాండ్స్ రిలీజ్, కమ్ టు సమస్థితి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నెక్స్ట్ గోముఖాసన చేద్దాం. పాదాలు 2 దగ్గరగా గమనిస్తూ చేయండి. రైట్ లెగ్ మోకాల దగ్గర మార్చి లెఫ్ట్ మోకాలు యువతల భాగాన పాదాన్ని నేల కానించండి. లెఫ్ట్ లెగ్ కూడా మోకాల దగ్గర మడవండి. తర్వాత రైట్ హ్యాండ్ అప్ సైడ్ నుండి, లెఫ్ట్ హ్యాండ్ డౌన్ సైడ్ నుండి ఫింగర్స్ లాక్ చేయాలి, అందుకునే ప్రయత్నం చేయాలి. గోముఖాసన. ఇన్నర్ భాగాల పైన ప్రెషర్ పడుతుంది, బ్లడ్ షుగర్ కంట్రోల్కి వస్తుంది, డైజెషన్ సిస్టమ్ సక్రమంగా పనిచేస్తుంది. ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉన్న తర్వాత స్లోలీ రిలాక్స్, హ్యాండ్స్ రిలీజ్, లెగ్స్ 1 by 1 స్ట్రైట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ మోకాల దగ్గర మడవండి. రైట్ లెగ్ మోకాలు యువతల భాగాన్ని నేల కానించండి. రైట్ లెగ్ మడవండి. ఇప్పుడు ఆపోజిట్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ అప్ సైడ్ నుండి, రైట్ హ్యాండ్ డౌన్ సైడ్ నుండి ఫింగర్స్ లాక్, అందుకునే ప్రయత్నం చేయండి. ఎంతవరకు వీలైతే అంతవరకే ప్రయత్నం చేయండి. Slowly relax, hands release, legs straight. Breathe in, breathe out. నెక్స్ట్ బటర్ఫ్లై ప్రాక్టీస్ చేద్దాం. పాదానికి పాదం టచ్ చేస్తూ కూర్చోండి. హ్యాండ్స్ ఫింగర్స్ లాక్, పాదాలను పట్టుకోండి. స్లోలీ మూమెంట్.
జాయింట్స్ రిలీజ్ అవుతాయి, ఆసనాలు ఈజీ అవుతుంది. పొత్తి కడుపు భాగంలో ఉన్నటువంటి వ్యవస్థ సమస్థితిలో పనిచేస్తుంది. ప్రాబ్లమ్స్ తగ్గించబడతాయి. ఫాస్ట్, కొంచెం వేగం అనిపించండి. నిదానంగా మోచేతులతో స్లోగా ప్రెజర్ అప్లై చేస్తూ డౌన్ సైడ్ ప్రెస్ చేయండి. నేలకు టచ్ అవ్వాలి, లేదా ఎంతవరకు వీలైతే అంతవరకు ప్రయత్నం చేయండి. రిలాక్స్. రైట్ లెగ్ చాపి ఉంచండి, లెఫ్ట్ లెగ్ మడిచి ఉంచండి. స్ట్రైట్గా వెన్నెముక నిటారుగా. రైట్ లెగ్ చాపి ఉంచాం మనం. రైట్ హ్యాండ్తో ఫింగర్స్ పట్టుకోండి. లెఫ్ట్ హ్యాండ్ అప్, స్లోగా రైట్ బెండ్. ఎంత వీలైతే అంత బెండ్ అవ్వండి. హోల్డ్. స్లోలీ రిలాక్స్ అండ్ రిలీజ్. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ లెఫ్ట్ లెగ్ చాపి ఉంచాలి, రైట్ లెగ్ మడిచి ఉంచండి. లెఫ్ట్ హ్యాండ్తో ఫింగర్స్ పట్టుకోండి, రైట్ హ్యాండ్ అప్ సైడ్, లెఫ్ట్ బెండ్. Slowly relax and release. Come to Samasthiti. Come to Padmasana లేదా అర్ధ పద్మాసన. నెక్స్ట్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ నీ పైన ఉంచండి. నిదానంగా నడుము భాగాన్ని లెఫ్ట్ సైడ్ తిప్పుతూ బ్యాక్ సైడ్ వాల్ చూస్తూ ఉండాలి. స్లోలీ రిలాక్స్. సెంటర్. ఆపోజిట్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ నీ పైన ఉంచండి. నిదానంగా నడుము భాగాన్ని ప్రెజర్ అప్లై చేస్తూ రైట్ సైడ్ తిప్పండి. బ్యాక్ సైడ్ వాల్ చూస్తూ ఉండాలి. Slowly relax. Center. Breathe in, breathe out. ఫార్వర్డ్ బెండింగ్ చేద్దాం. పాదానికి పాదం టచ్ చేయండి. హ్యాండ్స్ ఫింగర్స్ లాక్. రెండు పాదాలు దగ్గరగా లాక్కోండి, ఎంత వీలైతే అంత. వెన్నెముక నిటారుగా. రెండు శ్వాస తీసుకోవాలి, శ్వాస రిలీజ్ చేస్తూ ముందుకు బెండ్ అవ్వండి. స్లోగా ఎంతవరకు వీలైతే అంతవరకు. తల పాదాలకు టచ్ అవ్వాలి, ప్రయత్నం చేయండి. లేదా ఎంతవరకు వీలైతే అంతవరకు బెండ్ అవ్వండి. హోల్డ్. ప్రెజర్ను గమనిస్తూ ఉండాలి స్లోగా. యోగ ముద్ర. నిదానంగా శ్వాస తీసుకుంటూ అప్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రెండవసారి ప్రాక్టీస్ చేద్దాం. నిండుగా శ్వాస తీసుకొని శ్వాస రిలీజ్ చేస్తూ ముందుకు బెండ్ అవ్వాలి. లోయర్ బ్యాక్ బెండ్ చేయాలి. Slowly relax. నిండుగా శ్వాస తీసుకుంటూ అప్. హ్యాండ్స్ రిలీజ్. కమ్ టు సమస్థితి.
స్పైన్ ట్విస్టింగ్ చేద్దాం. పాదాలు రెండు దగ్గరగా ఉంచండి. రెండు అరచేతులు లెఫ్ట్ సైడ్ తీసుకురండి, నేల కానించండి. పాదాలు దగ్గరగా నిదానంగా నడుము భాగాన్ని ప్రెషర్ అప్లై చేస్తూ తల యొక్క నొసటి భాగాన్ని నేలకు టచ్ చేయాలి. 1. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ సేమ్. 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5. Relax. Center. Close your eyes. Breathe in, breathe out. Sitting Padmasana, Ardha Padmasana, Vajrasana. స్థిర సుఖ ఆసనాన్ని ఎన్నుకొని కూర్చోండి. భస్త్రిక చేద్దాం. రెండు చేతులు పిడికిలు బిగించండి. బొటన వేలు మర్చి ఉంచి మిగతా వేలతో కవర్ చేస్తూ పిడికిలు చేస్తూ తొడల మధ్య భావన ఉంచండి. వెన్నెముక నిటారుగా, ముఖం కొంచెం చిట్లిచ్చినట్టుగా ఉంచండి. రెండు నాసికా రంధ్రాల ద్వారా లోపల శ్వాసను పూర్తిగా రిలీజ్ చేయండి. స్లో బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఉండాలి. పొట్ట నిండా తీసుకోవాలి శ్వాస, రిలీజ్ చేయాలి. స్లోగా కంటిన్యూ చేస్తూ ఉండండి. పర్ఫెక్ట్ గా చేయాలి. నిదానంగా వేగాన్ని పెంచండి. ఎంత వేగంగా చేయగలిగితే అంత వేగంగా చేయండి. నిదానంగా వేగాన్ని తగ్గించుకుంటూ రావాలి. స్లో స్లో. రిలాక్స్. నెక్ అప్ అండ్ డౌన్ మూమెంట్. లెఫ్ట్ హ్యాండ్ రైట్. భస్త్రిగా చేయడం ద్వారా లంగ్స్ యొక్క కెపాసిటీ పెరుగుతుంది, అంటే ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యం పెరుగుతుంది, లంగ్స్ లో ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గించబడుతుంది, శరీరంలో ఉన్నటువంటి నాడులు శుద్ధి గావించబడతాయి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఇప్పుడు ప్రాణాయామ చేద్దాం. నిన్న క్లాస్లో తెలుసుకున్నాగా ప్రాణాయామము అంటే ప్రాణశక్తిని పొడిగించడం, శ్వాసల యొక్క వేగాన్ని తగ్గించడం, తద్వారా ఆయుష్ అనేది పెరుగుతుంది. ఒక ముద్ర వేసి ప్రాణాయామం చేద్దాం. వాయు ముద్ర ఒకసారి గమనించండి. అంటే శరీరంలో ఉన్నటువంటి వాతతత్వాన్ని తగ్గించబడుతుంది. వాతము ఎక్కువైందంటారు కదా, ఆ వాతతత్వాన్ని. చూపుడు వేలును మడిచి ఉంచాలి. చూపుడు వేలును మడిచి ఉంచి బొటన వేలుతో నొక్కి పట్టాలి. చూపుడు వేలును మడిచి ఉంచి బొటన వేలుతో నొక్కి పట్టి ముద్రను తొడల మధ్య భాగంలో ఉంచండి. వెన్నెముక నిటారుగా. క్లోజ్ యువర్ ఐస్.
లోపల శ్వాసను పూర్తిగా రిలీజ్ చేయండి. చూడండి మేడం, మళ్ళీ ఒకసారి గమనించండి. బొటన వేలు చూపుడు వేలు చివరలను కలిపి ఉంచుతేనేమో ఇది చిన్ముద్ర, కానీ మడిచి ఉంచి బొటన వేలుతో పై భాగాన్ని నుండి నొక్కి పట్టాలి ఈ విధంగా. ఎస్. తొడల మధ్య భాగంలో ఉంచండి. క్లోజ్ యువర్ ఐస్. లోపల శ్వాసను రిలీజ్ చేయండి. నిండుగా శ్వాస తీసుకోవాలి. ఆపి ఉంచండి. నిదానంగా రిలీజ్ చేయండి. ఖాళీగా ఉండాలి, అంటే శ్వాస తీసుకోకూడదు. మళ్ళీ స్టార్ట్. నిండుగా శ్వాస తీసుకోవాలంటే పూరకము పూరించాలి పొట్ట నిండా. ఆపి ఉంచండి. అంటే కుంభకము ఆపి ఉంచడం. నెక్స్ట్ ఆపి ఉంచిన శ్వాసను రిలీజ్ చేయాలి, అంటే రేచకము. స్లోగా రిలీజ్ చేయండి. ఖాళీగా ఉండాలి, అంటే బాహ్య కుంభకము. మళ్ళీ కంటిన్యూ. నిండుగా శ్వాస తీసుకోవాలి. ఆపి ఉంచాలి. నిదానంగా రిలీజ్ చేయాలి. ఖాళీగా ఉండాలి. చూడండి, ఒక్క శ్వాస కొంచెం టైం తీసుకుంటుంది అన్నమాట. మన సాధారణ శ్వాస కంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది. మళ్ళీ నిండుగా శ్వాస తీసుకోండి. సాధ్యమైనంత వరకు ఆపి ఉంచండి. శ్వాస ఆపి ఉంచడం ద్వారా ప్రతి సెల్కు ఆక్సిజన్ ప్రాణశక్తి అందుతుంది. అలాగే శ్వాస అనేది సుషుమ్న నాడి వైపు ప్రయాణం చేస్తుంది. సుషుమ్న నాడి యాక్టివేట్ అవుతుంది. నిదానంగా రిలీజ్ చేయండి. ఖాళీగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్. నిండుగా శ్వాస తీసుకోవాలి. పూరకము, కుంభకము, రేచకము, శూన్యకము. ఇంకొకసారి చేద్దాం. నిండుగా శ్వాస తీసుకోండి. ఆపి ఉంచండి. నిదానంగా రిలీజ్ చేయండి. ఖాళీగా ఉండండి. ఒక్క 2 టైమ్స్ మీ అంతలో మీరు ప్రాక్టీస్ చేయండి. ఫీల్ అవుతూ చేయాలి. రిలాక్స్. ఈ విధంగా డైలీ ఒక 10 మినిట్స్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయగా మనకు అలవాటు అవుతుంది. ఆ శ్వాస తీసుకునేటువంటి విధానంలో మార్పు వస్తుంది. ఎప్పుడైతే శ్వాసల యొక్క రేటు తగ్గుతుందో అప్పుడు ప్రతి ఒక్క సెల్కి మనకు ఆక్సిజన్ అందించబడుతుంది. ఎందుకంటే డీప్ ఇన్హేల్, డీప్ ఎక్సేల్ చేస్తున్నాం కాబట్టి ఇన్హేల్ డీప్గా చేసినప్పుడు ప్రాణశక్తి అధికంగా అందించబడుతుంది. ఎక్సేల్ చాలా స్లోగా పూర్తిగా చేశాం కాబట్టి లోపల నుండి అపాన వాయువు అంటే కార్బన్ డైఆక్సైడ్ పూర్తిగా తొలగించబడుతుంది. అంటే సెల్లో ఉన్నటువంటి వ్యవస్థ యాక్టివేట్ అవుతుంది. ప్రతి అవయవానికి, శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవానికి, ప్రతి ఒక్క గ్లాండ్కు, బ్లడ్కు పూర్తిగా ఆక్సిజన్ అందించబడుతుంది. నెక్స్ట్ లాస్ట్ వన్, భ్రామరి ప్రాక్టీస్ చేద్దాం. 2 చేతులు షణ్ముఖ ముద్రలో ఉంచండి. బొటన వేలు చెవిలో పెట్టుకోండి. 2 చెవులు మూసి ఉంచండి. పూర్తిగా క్లోజ్ చేయకూడదు, అలా ఉంచాలి అంతే. చూపుడు వేలు నొసటి పైన, మదన వేలు కళ్ళపైన, ఉంగరపు వేలు నాసికారంధ్రాల దగ్గర, చిటికెన వేలు
కింది పెదవి కింద ఇది పొజిషన్. మోచేతులు స్ట్రైట్ గా ఉండాలి. నిండుగా శ్వాస తీసుకొని గొంతులో 9 వలె శబ్దం చేయండి. త్రీ టైమ్స్ చేయండి. త్రీ టైమ్స్ చేసిన తర్వాత రిలాక్స్. కమ్ టు సమస్థితి. ఎడమ చేతిలో కుడి చేతిని ఉంచండి. క్లోజ్ యువర్ ఐస్. మీ యొక్క మనస్సును శరీరం పైన కేంద్రీకరించండి. నిండుగా శ్వాస తీసుకొని నిదానంగా రిలీజ్ చేయండి. శరీరాన్ని తేలికపరచండి. చేసినటువంటి వ్యాయామాలు, ప్రాణాయామాలు, ఆసనాలను గుర్తు చేసుకుంటూ పొందినటువంటి బెనిఫిట్స్ ను ఆస్వాదిస్తూ రిలాక్స్. Breathe in, breathe out. Closing prayer. హ్యాండ్స్ నమస్కార్ పొజిషన్. వెన్నెముక నిటారుగా ఉంచండి. క్లోజ్ యువర్ ఐస్. ఓం యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరుతం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జై గురుదేవ్. వజ్రాసనంలో వచ్చిన వాళ్ళు పాదాలు ఫ్రీ చేసుకోండి.